నా సరదా వ్యక్తిత్వం, నా మాటలోని చాతుర్యం అప్పుడప్పుడు నేను చేసే పాత్రల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయని చెబుతుంది వర్ష బొల్లమ్మ. తమ్ముడు విషయంలో మాత్రం అలా కుదరలేదని చెప్పుకొచ్చింది. విజిల్ తర్వాత మళ్ళీ తమ్ముడు కోసం ప్రత్యేకంగా సంసిద్ధమై నటించానని ఆమె తెలిపారు. నితిన్ కథానాయుడుగా నటించిన తమ్ముడులో వర్ష బొల్లమ్మ ఓ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా వర్ష గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. తమ్ముడు చాలామంది మహిళా నటులు ఉన్నారు కదా, ఈ కథ మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి? ఇందులో అమ్మాయిలు నలుగురే. విజిల్ సినిమాలో అయితే ఏకంగా ఓ ఫుట్బాల్ జట్టు ఉంటుంది కదా, వాళ్ళ మధ్య నేను ఒకదాన్ని. కానీ ఆ సినిమా నేను పోషించిన గాయత్రి పాత్రని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. జాను సినిమాలో అయితే ఇంకా చిన్న పాత్ర. సినిమా ఎంతమంది నటులున్నారనేది నేను పట్టించుకోను. నేను చేసే పాత్ర నటించే అవకాశం ఉందా లేదా, ఆ పాత్రకు న్యాయం చేశానా లేదా అనేది ముఖ్యం. తమ్ముళ్ళు నేను చిత్ర అనే యువతిగా కనిపిస్తా. అడవిలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది ముందే చెప్పారు దర్శక నిర్మాతలు. కథా పాత్ర నచ్చడంతో ఆ సవాళ్ళను ఎదురైనా ఎన్ని సవాళ్ళు ఎదురైనా నటించాల్సిందే అని సిద్ధమై రంగంలోకి దిగిపోయా. సో ఇక చిత్రీకరణలో ఎలాంటి సవాళ్ళు, చిత్ర పాత్ర కోసం ప్రత్యేకించి ఏం చేశారు, నితిన్తో ప్రయాణం గురించి ఏం చెప్తారు? మారేడుమిల్లి అడవిలో సెల్ ఫోన్కి సిగ్నల్స్ అందవు, ఒకరినొకరు కలిసి ముచ్చట్లు చెప్పుకోవాల్సిందే. నేను జోక్స్ చెప్పి విసిగించేదాన్ని. తెరపై నితిన్ ఎలా కనిపిస్తున్నారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు ఆయన. లయ కూడా అంతే. ఒకవైపు హీరోయిన్గా మరోవైపు కీలక పాత్రలో నడుస్తుంటారు. కెరీర్ విషయంలో మీ ప్రణాళికలు ఏమిటి? సో వర్ష బొల్లమ్మ మంచి నటి, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటుంది చూడడానికి. తను ఇప్పుడు రీసెంట్గా తమ్ముడు సినిమాలో హీరోయిన్గా నటించింది. గతంలో విజిల్ సినిమాలో ఆ యొక్క ఒక ప్లేయర్ లాగా నటించి అందరినీ ఆకట్టుకున్న వర్ష మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేటువంటి ఒక ఓటీటీ సినిమాలో కూడా అందరినీ ఆకర్షించింది. మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి నటి వర్ష బొల్లమ్మ. సో ఈమెకు సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూలో ఆమె యొక్క షూటింగ్ విశేషాలు, అలానే కెరీర్ ప్లానింగ్ గురించి ఆమె చెప్పారు.